కాకినాడ జిల్లా ప్రతిపాడులో జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. విహెచ్పిలో వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. వేలు చూపిస్తూ లేడీ డాక్టర్ను బెదిరించాడు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్యబాబు. అసభ్య పదజాలంతో తమ్మయ్యబాబు దుర్భాషలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి తెలుసుకునేందుకు డాక్టర్ శ్వేతకు ఫోన్ చేశాడు తమ్మయ్యబాబు. అదే సమయంలో డాక్టర్ శ్వేత మరికొందరు రోగులకు వైద్యం చేస్తూ ఉండడంతో ఫోన్ మాట్లాడడానికి నిరాకరించారు. దీంతో నేరుగా సిహెచ్సికి వెళ్లిన తమ్మయ్యబాబు డాక్టర్ శ్వేత వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. బూతులు తిడుతూ అతి దారుణంగా వ్యవహరించాడు. ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్లో అలా డబ్బగా వచ్చి మాట్లాడేస్తాడా? అలా డబ్బగా వచ్చి మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడతా రెస్పాండ్ అవ్వతా? వరపల్ తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి. జనసేన నేత చేసిన దౌర్జన్యకాండను సాక్షి టీవీ ప్రసారం చేసింది. సాక్షి ఎఫెక్ట్తో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వైద్యురాలు శ్వేతపై రెచ్చిపోయిన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్యబాబుపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. తమ్మయ్యబాబును సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో రంగంలోకి దిగిన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మలబాబు తమ్మయ్యబాబును తీసుకొచ్చి డాక్టర్ శ్వేతకు క్షమాపణలు చెప్పించారు. ఇలాంటి ఘటన మళ్లీ రిపీట్ కాదంటూ మన్నించాలని కోరారు. మనోభావాలు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కొద్దిగా అమ్మ మేము ఫోన్ మాట్లాడమన్నప్పుడు మాట్లాడకపోవటం నేను అడిగిన దాని మీదట కొద్దిగా అమ్మాయి పేషెంట్ ట్రీట్మెంట్ చేసే సందర్భంలో డాక్టర్ మేడం గారు శ్వేత మేడం గారు ఆవిడ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏంటి మేము వైద్యం సరిగా చేయలేనప్పుడు మీరు అడగాలి, కానీ మేము వైద్యం కానీ ఎటువంటి దేంట్లో మేము తక్కువగా చేయట్లేదు, మీరు మీ ఫోను మాట్లాడకపోవటం అడగటం అనేది కరెక్ట్ కాదని ఆవిడ ఇబ్బంది పడినప్పుడు ఈరోజు ఏదైతే ఇక్కడ సూపరింటెండెంట్ మేడం గారు కానీ డిసిహెచ్ మేడం గారు కానీ వారు కూడా మరి ఆసుపత్రి దగ్గరకు వచ్చి ఇలాగా నాయకులు ఇటువంటి పరిస్థితులు చేస్తే రేపు వైద్యం చేయడానికి మాకు ఇబ్బంది అవుతుందని వారు అందరూ స్టాఫ్ ఇబ్బంది పడిన దాని మీద ఈరోజు మా పార్టీ నాయకత్వం, ఎందుకంటే జనసేన పార్టీ లైన్ కాదు, ఉద్యోగస్తులకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేటువంటి మా పార్టీ. ఇతర పార్టీలకి మాకు ప్రత్యేకమైనటువంటి తేడా ఉండాలి.